ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటూ, ఈ దినము నడిపించే జీవవాక్కుగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 118వ కీర్తన 24వ వచనంలో ఈ విధంగా ఉందండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అని చెప్పేసి, ప్రియా దేవుని బిడలారా, నిజముగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా దీని యందు మనము ఉత్సహించి సంతోషించే వారిగా ఉన్నాము. ఎందుకంటే ఆనాడు ఆదిలో దేవుడు ఈ సృష్టిని సృజించేటప్పుడు 6 దినములు కూడా ఈ సృష్టిని సృజించిన తర్వాత 7వ దినముగా విశ్రాంతి దినముగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ దినమందు దేవుడితో మనము కలిసి ఉండాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయనలో ఉండి ఉత్సహించి సంతోషించాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అయితే అదే మాదిరిగా ఈ దినమును కూడా దేవుడు ఏర్పాటు చేసిన దినముగా మనకు అనుగ్రహించినాడు. అయితే ఈ దినమందు కూడా మనము ఆయనలో ఉత్సహించి సంతోషించే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడలారా, ఈ దినములలో మనకంటే ఘనులైన వారు, మనకంటే పేరు ప్రఖ్యాతలు పొందినవారు, మనకంటే అధికారులు, మనకంటే సంపన్నులు, మనకంటే జ్ఞానవంతులు ఈ దినమును చూడలేక ఎంతోమంది మృతులవుతున్నారు. ఆయనను దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన దయను బట్టి మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఈ దినము మనకు బహుమానముగా ఇచ్చినాడు. కాబట్టి దీని యందు మనము ఉత్సహించి సంతోషించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ దినములలో మన పితరులు ఎన్నో సంవత్సరములు బ్రతికి కాలము చేసిన వారిగా ఉన్నారు. కానీ ఈ దినములలో, ఈ కాలములో మనము జీవించే ఈ దినములలో అయితే పుట్టిన పసిబిడ్డ మొదలుకొని వృద్ధాప్యం వచ్చిన వృద్ధుల వరకు కూడా మరణము ఏ విధముగా వచ్చి వారిని కబలిస్తుందో, ఒక వయస్సు తారతమ్యము లేకుండా కూడా అందరూ మరణము పాలవుతున్నారు. అయితే దేవుడు మహాకృపను బట్టి ఈ దినమున మనము సజీవ లెక్కలో ఉన్నవారం అవుతున్నాము. కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, మృతులు మౌన స్థితిలో పడి ఉన్నవారు దేవుణ్ణి స్తుతించలేరు. సజీవంగా ఉన్న మనమే దేవుడిచ్చిన ఈ రోజును బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నాము, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నాము. కాబట్టి ఈ దినమును బట్టి మనము దేవుళ్ళో ఉత్సహించి ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ దినమును మనము నిర్లక్ష్యము చేయక, అలక్ష్యము చేయక, ప్రతి దినము కూడా దేవుడి మందిరములో చేరి మనం ఉత్సహించి ఆయనలో ఆనందించే వారిగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఒకటేనండి, 6 దినములు కూడా మనము మన వృత్తులు చేసుకొనుటకు, మన పనులు చేసుకోవడానికి ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన అమితమైన జ్ఞానమును, ఆరోగ్యమును మనకు అనుగ్రహిస్తున్నాడు. 7వ దినము రోజు ఆ దేవాది దేవుడు, నా బిడ్డలు నాతో ఉండాలి, నాతో గడపాలి, నాతో ఉండి నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలి, నాతో ఉండాలి ఆ దినమున అని చెప్పేసి దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. మరి ఆ దినము కూడా మనము దేవునికి ఇయ్యలేకపోతే ఆ దినము మనది కాదుగా ఉంటుంది. కాబట్టి మనము ప్రతి దినము, దేవుడు అనుగ్రహించిన ప్రతి దినము కూడా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఏనాడైతే ప్రతి దినము, దేవా ఈ దినము నాకు ఇచ్చినావు, ఈ దినమున నన్ను సజీవ లెక్కల్లో నిలిపినావు అని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, ప్రార్థనాపూర్వకంగా నీ దినమును మొదలు పెట్టగలిగితే, దేవుడు ప్రతి దినమును కూడా మనకు ఏర్పాటు చేసిన వాడిగా ఉంటున్నాడు. ప్రతి దినమును కూడా ఏర్పాటు చేసి, ప్రతి మార్గమును సరళము చేసి, ఆ దినమంతయు మనకు వచ్చే ఆపదల నుండి, కష్టముల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి కూడా మనల్ని తప్పించే దేవుడు అయి ఉంటున్నాడు. అయితే మనము చేయవలసింది ఏంటంటే, ఉదయకాలమునే లేచి దేవుడు మనకు అనుగ్రహించిన దినమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనలో ఉత్సహించాలి, ఆయనలో సంతోషించాలి. ఆ మాదిరిగా మనము ఉండగలిగితే దేవుడు మన ఆయుష్కాలం అంతయు కూడా ఆయన కృపా సత్యములతో మనల్ని నింపి సురక్షితముగా నడిపించేవాడై ఉంటున్నాడు. ప్రతి దినమును కూడా మనకు బహుమానముగా ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఏ దినమును కూడా నిర్లక్ష్యము చేయకుండా
మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి, ఘనపరచండి, ఆయనలో ఉత్సహిస్తూ సంతోషించండి, ఆనందించండి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.